వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సూపర్ 6 అమలైన తర్వాత కాకాని జగన్మోహన్ రెడ్డిని గాడిదపై ఊరేగిస్తామన్నారు. కాకాని పాలనలో ఒక ముస్లిం వ్యక్తిని, దళితుడిని అన్యాయంగా చంపలేదా అని అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. అన్యాయాలు, అక్రమాలు, పాపాలు చేసిన వారికి మాత్రమే రెడ్ బుక్ అన్నారు అబ్దుల్ అజీజ్. సూపర్ 6 వస్తుంది, మీకు బౌండరీ బయట కొట్టే రోజుగానే వస్తుంది. ఇది మీకు ఒక 6 కొడతాం, బౌండరీ బయట పడతారు. మీరు ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేశామో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉందా? పేదవాళ్ళు ఇల్లులు కట్టలేనటువంటి దుర్మార్గులు మీరు. పేదవారి ఇల్లులు కట్టిన ఇల్లులు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. పేదవాళ్ళకి అన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ భోజనం తీసేసిన వాళ్ళు మీరు. మీకు అసలు ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? రెడ్ బుక్ అనేది కక్షలు తీర్చుకునేది కాదు, ధర్మాన్ని నడిపించేది. దుర్మార్గ పనులు చేసి, పాపాలు చేసి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళని దోషులుగా నిరూపించడమే ఈ రెడ్ బుక్ పరిస్థితి. ప్రజలు వీళ్ళకి ఇచ్చిన దెబ్బ ఎట్లాగుందంటే మతి స్థుమితం లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలు